హలో హలో గోపి. హలో 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 సార్ వినపడుతుందా? పడుతుంది సార్. చూడండి, మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? ఇందులో ఆడిటింగ్ గురించి చెప్పుకుంటున్నాం. ఆడిటింగ్లో రెండో యూనిట్ గురించి చెప్తున్నాం. ఆడిటింగ్లో రెండో యూనిట్ ఏంటి? రెండో యూనిట్ ఆడిటింగ్లో రెండో యూనిట్ ఏంటి? ఏంట్రా ఆడిటింగ్లో రెండో యూనిట్ ఏంటి? జైపాలు, జైపాలు, హలో జైపాల్, హలో. సార్ ఆడిటింగ్లో రెండో యూనిట్ ఏంట్రా? ఆడిటింగ్లో రెండో యూనిట్ ఏం చెప్పుకుంటున్నాం మనం? ఫస్ట్ ఆడిటింగ్లో రెండో యూనిట్, ఆడిట్లో రకాల గురించి చెప్పుకుంటున్నాం కదరా. 15 రోజుల నుంచి చెప్తున్నాను. ఏంటిది సార్ చెప్పండి సార్. ఆడిటింగ్లో రెండో యూనిట్ మనం చెప్పుకునే. ఇప్పుడు ఆడిటింగ్ ఏ లెసన్ చెప్పుకుంటున్నాం? టైప్స్ ఆఫ్ ఆడిట్ సార్. టైప్స్ ఆఫ్ ఆడిట్స్. మన ఆడిట్స్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం అంటే యాజమాన్యాన్ని బట్టి వర్గీకరిస్తాం. ఆ, తర్వాత యాజమాన్యాన్ని బట్టి వర్గీకరణ, 6 రకాలు. కాలాన్ని బట్టి వర్గీకరణ 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఆ తర్వాత జేయాలను బట్టి వర్గీకరణ. ఇక లాస్ట్ది ఏంటంటే శాసనాత్మక ఆడిట్ మరియు సాధారణ ఆడిట్ అంటే ఏంటో తెలుసుకుంటే దాంతో ఈ రెండో యూనిట్ అయిపోద్ది. శాసనాత్మక ఆడిట్ వర్సెస్ సాధారణ ఆడిట్. శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి, సాధారణ ఆడిట్ అంటే ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. శాసనాత్మక ఆడిట్ అంటే చట్ట ప్రకారం స్థాపించబడినటువంటి సంస్థల ఆడిట్ను శాసనాత్మక ఆడిట్ అంటాం. చట్టం ఏదైనా చట్టం ప్రకారం, సపోజ్ కంపెనీలు అనుకోండి, 1956 కంపెనీ చట్టం ప్రకారం కానీ, లేదా కొత్తగా వచ్చినటువంటి 2013 కంపెనీ చట్టం ప్రకారం కానీ, లేదా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం కానీ, ఎల్ఐసి 1956 ఎల్ఐసి చట్టం ప్రకారం కానీ, ఇతర రకాలైనటువంటి సంస్థలు ఏదైనా చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడేటువంటి సంస్థల యొక్క ఆడిట్ని ఏమనిపిస్తామంటే శాసనాత్మక ఆడిట్ అంటాం. అంటే శాసనం అంటే చట్టం ప్రకారం ఆ సంస్థలు ఏర్పాటైంది కాబట్టి అట్లాంటి సంస్థలకు జరిపేటువంటి ఆడిట్ను ఏమనిపిస్తామంటే శాసనాత్మక ఆడిట్ అంటాం. ఈ ఆడిట్ తప్పనిసరిగా జరిపి తీరాలి. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థల యొక్క ఆడిట్ను తప్పనిసరిగా నిర్వహించి తీరాలి. చట్ట ప్రకారం ఏర్పాటైనటువంటి సంస్థలు జాయింట్ స్టాక్ కంపెనీలు కావచ్చు, తర్వాత బ్యాంకులు కావచ్చు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, పబ్లిక్ కార్పొరేషన్లు కావచ్చు, ధర్మ సంస్థలు కావచ్చు, కోఆపరేటివ్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన కంపెనీలు. జాయింట్ స్టాక్ కంపెనీలు అయితే 1956 కంపెనీ చట్టం ప్రకారం కానీ, లేదా కొత్తగా వచ్చినటువంటి 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. బ్యాంకింగ్ కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. బీమా కంపెనీలు 1956 బీమా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా పబ్లిక్ కంపెనీలు, ధర్మ సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థలు కాబట్టి వీటి యొక్క ఆడిట్ అనేది తప్పనిసరిగా ఆడిట్ జరిగి తీరాలి. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలకు జరిపేటువంటి ఆడిట్ని శాసనాత్మక ఆడిట్ అంటాం. దీనిని ఏ సంస్థలు అయితే చట్టం ప్రకారం పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో ఆమోదించినటువంటి చట్టాల ప్రకారం ఏర్పాటు చేయబడతాయో అట్లాంటి సంస్థలకి ఆడిట్ అనేది తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా జాయింట్ స్టాక్ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, పబ్లిక్ కార్పొరేషన్లు కావచ్చు, ధర్మ సంస్థలు కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థలే కాబట్టి వీటి యొక్క ఆడిట్ అనేది తప్పనిసరి. వాలంటరీగా కానీ చేస్తే చేద్దాం, లేకపోతే మానేస్తే మానేద్దాం అని కూడా అవకాశం లేదు. తప్పనిసరిగా వీటిని ఆడిట్ నిర్వహించాల్సిందే. మొదటిది ఏంటంటే ఈ సంస్థల్లో మొట్టమొదటి కంపెనీల ఆడిట్. కంపెనీల చట్టం కింద నమోదైనటువంటి ప్రతి కంపెనీ 1956 కంపెనీల చట్టం కానీ, లేదా 2013 కంపెనీ చట్టం కింద అయినా సరే, ఏ చట్టం కింద అయినా సరే నమోదైనటువంటి ప్రతి కంపెనీని కూడా తప్పనిసరిగా ఏం చేయాలంటే ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆడిట్ చేయడం అనేది తప్పనిసరి. కంపెనీల విషయంలో అయితే అందులోనే ఉంటాయి. కంపెనీ ఆడిట్లోనే
కంపెనీల యొక్క కంపెనీ చట్టంలోనే ఆడిటర్ యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఆడిటర్ నియామకం, తర్వాత పునర్నియామకం, ఆడిటర్ తొలగింపు, ఆడిటర్ హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం ఇవన్నీ కూడా కంపెనీల చట్టంలోనే పొందుపరచడం అనేది జరుగుతుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 139 ప్రకారం కంపెనీకి క్వాలిఫైడ్ ఆడిటర్ అనేది తప్పనిసరిగా ఉండాలి, చార్టెడ్ అకౌంట్ అయి ఉండాలి. 1949 చార్టెడ్ అకౌంట్ చట్టం ప్రకారం చార్టెడ్ ఐసిఐలో నమోదైనటువంటి ఆడిటర్ ఎవరైతే ఉంటాడో అతడు తప్పనిసరిగా కంపెనీకి ఆడిటర్గా ఉండాలని చెప్పి 2013 కంపెనీ చట్టం సెక్షన్ 139లో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి 2013 కంపెనీ చట్టం ప్రకారం కానీ, అంతకు పూర్వం ఉన్నటువంటి పాత చట్టం 1956 కంపెనీల చట్టం ప్రకారం కానీ నమోదైనటువంటి ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా ఆడిట్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఈ చట్టంలోని కంపెనీ చట్టంలోని ఆడిటర్కు ఉండేటువంటి ఆడిటర్ యొక్క అర్హతలు, అనర్హతలు, నియామకం, పునర్నియామకం, తొలగింపు, తర్వాత హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం ఇవన్నీ కూడా కంపెనీ చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. ఆడిటరు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా ఎట్లాంటి ఒప్పందం కూడా కుదుర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. ఈ కంపెనీల యొక్క ఆడిటర్కి సంబంధించినటువంటి అన్ని రకాల హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం, అర్హతలు, అనర్హతలు, నియామకం, పునర్నియామకం, తొలగింపు వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కంపెనీ చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. 2013 కంపెనీ చట్టం సెక్షన్ 139 ప్రకారం ప్రతి కంపెనీకి కూడా తప్పనిసరిగా ఒక చార్టెడ్ క్వాలిఫైడ్ ఆడిటర్ ఉండాలని చెప్పి నిర్దేశం విధించడం అనేది జరిగింది. అది కంపెనీల ఆడిట్కి సంబంధించి. ఇక ట్రస్టుల ఆడిట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రస్ట్ యాజమాన్యం ప్రకారం ఆడిట్ చెప్పినప్పుడు సొంత వ్యాపార సంస్థల ఆడిట్, భాగస్వామ్య సంస్థల ఆడిట్, కంపెనీల ఆడిట్, తర్వాత సహకార సంఘాల ఆడిటు, ట్రస్టుల ఆడిటు ఇవన్నీ కూడా యాజమాన్యాన్ని బట్టి ఆడిట్లు వర్గీకరణ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అందులో అప్పుడే చెప్పా ట్రస్టుల ఆడిటు ధర్మ సంస్థలు, మత సంస్థలు, విద్యాలయాలు, ఆ తర్వాత క్లబ్బులు, ధర్మ సంస్థలు, మత సంస్థలు, విద్యాలయాలు, తర్వాత క్లబ్బులు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సేవా తత్పరత మీద ఆధారపడి ఉంటాయి. ప్రజలకు సేవా సౌకర్యాలని అందచేయాలని చెప్పి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ సంస్థల నిర్వహణ కోసం ఏం చేస్తారంటే ట్రస్ట్ ఏర్పాటు చేయాలంటే ఆ ట్రస్ట్కి కొంత ఆస్తిని ఏర్పాటు చేసి ట్రస్టీలను నెలకొల్పడం జరుగుతుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఎవరి కోసం అయితే ఉద్దేశింపబడిందో వారికి సక్రమంగా చేరుతుందా లేదా, ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు అనేవి చట్ట ప్రకారం నిర్వహింపబడుతున్నాయా లేదా అని చెప్పి పరిశీలన చేయడానికి ట్రస్టును ఏర్పాటు చేసే వ్యక్తి ఆ ట్రస్టులో కొంతమంది సభ్యులని నియమిస్తాడు. వారిని ఏమనిపిస్తూ ఉంటే ట్రస్టీలు అని పిలవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ట్రస్ట్ పత్రాన్ని రిజిస్టర్ చేసి తమకు నమ్మకం వ్యక్తులతో ట్రస్టీలను ఏర్పాటు చేస్తారు. ట్రస్ట్ పత్రాన్ని రిజిస్టర్ చేస్తారు. ఆ ట్రస్టులో నమ్మకం కలిగిన వ్యక్తులను ట్రస్టును ఏర్పాటు చేసే వ్యక్తి అపాయింట్ చేస్తాడు. వారు ట్రస్ట్ ఆస్తులను పర్యవేక్షిస్తారు. ఆదాయాన్ని ఆ ట్రస్టుని ఏ ఉద్దేశంతో ట్రస్టుని ఏర్పాటు చేయడం జరిగిందో దానికి ఆ ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఖర్చు పెడుతున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే ట్రస్టుల ఆడిట్ అంటాం. ట్రస్ట్ యొక్క ఆదాయాన్ని ట్రస్ట్ లక్ష్యాల కోసం ఖర్చు చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే ట్రస్టుల ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ట్రస్ట్ ఆడిట్ చేయడం వలన అందులో ఆ ట్రస్ట్ నిర్వహణలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో ట్రస్టును ఆడిట్ చేయడం వలన ఎవరైతే ఆ ట్రస్టులో మెంబర్గా ఉంటారో వారికి చెడ్డ పేరు అనేది రాకుండా ఉంటుంది. ట్రస్ట్ మీద ప్రజలకి విశ్వాసం అనేది కలుగుతుంది. ట్రస్ట్ మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ట్రస్టీలకి చెడ్డ పేరు అనేది రాదు, విమర్శలు కూడా రాకుండా ఉంటాయి. అందుచేత ట్రస్టులని కూడా ఏ చట్టం ప్రకారం అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగిందో ఆయా ట్రస్టులకి తప్పనిసరిగా ఆడిట్ అనేది ట్రస్ట్ యొక్క ఆదాయాన్ని ట్రస్టు లక్ష్యాల కోసం ఖర్చు చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి తయారు చేసేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే ట్రస్టుల ఆడిట్ అని చెప్తాం. ఇక నెక్స్ట్ ఇతర సంస్థల యొక్క ఆడిట్ జాయింట్ స్టాక్ కంపెనీలు, ట్రస్టులు కాకుండా కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడతాయి. వాటికి కూడా ఆడిట్ అనేది తప్పనిసరి. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఏ సంస్థకైనా సరే ఆడిట్ అనేది తప్పనిసరి. జాయింట్ స్టాక్ కంపెనీలు,
ట్రస్టులు కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాల ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. విద్యుత్ శక్తి కంపెనీలు, తర్వాత గ్యాస్ కంపెనీలు జరిపేటువంటి ఆడిట్ని ఏమని పిలుస్తారంటే స్టాట్యూటరీ ఆడిట్ అని కూడా అంటారు. విద్యుత్ శక్తి కంపెనీలకి, గ్యాస్ కంపెనీలకి ఆడిట్ చేసినట్లయితే అట్లాంటి ఆడిట్ని కూడా ఏమని పిలుస్తారంటే స్టాట్యూటరీ ఆడిట్, శాసనాత్మక ఆడిట్ అంటారు. ఎందుకంటే అవి కూడా చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలే. చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి సంస్థకి కూడా తప్పనిసరిగా ఆడిట్ను నిర్వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇవి కాకుండా ఇంకేమంటే పబ్లిక్ కార్పొరేషన్లు అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఐఎఫ్సి, ఆ తర్వాత ఇండియన్ ఐఎఫ్సి, తర్వాత ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు కూడా ఏం చేస్తాయంటే స్టాట్యూటరీ ఆడిట్ని జరిపిస్తాయి. అందువల్ల పబ్లిక్ డబ్బు అనేది దుర్వినియోగం అవుతున్నది లేనిది తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్లాంటి ఆడిట్ను ఏమనిపిస్తామంటే శాసనాత్మక ఆడిట్ అంటాం. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థల యొక్క ఆడిట్ని శాసనాత్మక ఆడిట్ అని అంటారు. ఇవి చట్టం ప్రకారం తప్పనిసరిగా ఆడిట్ను నిర్వహించి తీరాలి. చట్ట ప్రకారం ఏర్పాటైనటువంటి సంస్థలు జాయింట్ స్టాక్ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, బీమా సంస్థలు కావచ్చు, పబ్లిక్ కార్పొరేషన్స్ కావచ్చు, ధర్మ సంస్థలు కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్, వీటన్నింటి కూడా చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు ఇవి. అందుచేత వాటికి మనం నిర్వహించేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే స్టాట్యూటరీ ఆడిట్ అని చెప్పి, శాసనాత్మక ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవి ఏమిటంటే జాయింట్ స్టాక్ కంపెనీలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, పబ్లిక్ కార్పొరేషన్లు, ధర్మ సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీలు, తర్వాత ఇంకా ట్రస్టులు, ఇవి కాకుండా ఇంకా ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు అవేంటంటే విద్యుత్ శక్తి కంపెనీలు, గ్యాస్ కంపెనీలు, పబ్లిక్ కార్పొరేషన్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలైనటువంటి సంస్థలన్నింటికీ కూడా చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినవి. పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలు ఆమోదం పొందినటువంటి చట్టాల ద్వారా ఇవి ఏర్పాటు చేయబడినాయి. అందుచేత వీటికి నిర్వహించేటువంటి ఆడిట్ని స్టాట్యూటరీ ఆడిట్ లేదా శాసనాత్మక ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీటి యొక్క లక్షణాలు ఏంటి? ఈ శాసనాత్మక ఆడిట్కు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, నెంబర్ 1, ఇది ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలన్నింటికీ కూడా కంపల్సరీ, దేనికి కూడా ఎగ్జంప్షన్ అనేది ఉండదు. ప్రతి సంస్థ కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి సంస్థ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ ఆడిట్ను నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి సంస్థ కూడా ఈ ఆడిట్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆడిటర్ అర్హతలు కలిగి ఉండాలి. అర్హతలు కలిగి ఉండాలి. ఆడిటర్ ఏ ఆడిటర్ అయి ఉండాలంటే 1949 చార్టెడ్ అకౌంట్ల చట్టం ప్రకారం ICAIలో నమోదైనటువంటి చార్టెడ్ అకౌంట్ అయి ఉండాలి. ఇది చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థల యొక్క ఆడిటింగ్ చేయాలంటే ఈ మస్ట్ బి ఏ చార్టెడ్ అకౌంట్. అతడు తప్పనిసరిగా చార్టెడ్ అకౌంట్ అయి ఉండాలి. అట్లాంటి వ్యక్తులు మాత్రమే ఈ చట్టం ప్రకారం చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థల యొక్క శాసనాత్మక ఆడిట్ నిర్వహించడానికి అర్హత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ 3వది ఏంటంటే, కంపెనీ ఆడిటరు పని జరుగుతుండగా మధ్యలో ఆడిటర్ను తొలగించకూడదు. ఒక ఆడిటర్ని నియమించిన తర్వాత అతడు కంపెనీ కార్యకలాపాలని ఆడిట్ చేస్తున్నాడు. ఆ సంవత్సరం ఆడిట్ పూర్తి అయ్యేంత వరకు కూడా అతన్ని ఆడిటర్గా ఉంచాలి, కానీ మధ్యలో అతను తొలగించి వేరొక వ్యక్తిని అపాయింట్ చేయడానికి అవకాశం అనేది లేదు, తొలగించకూడదు. ఇక 4వది ఏంటంటే, ఆడిటర్ వాటాదారులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ జాయింట్ స్టాక్ కంపెనీల్లో సహజంగా వాటాదారులని ఎవరు నియమిస్తారు? జాయింట్ స్టాక్ కంపెనీలో వాటాదారులని ఆడిటర్ని ఎవరు నియమిస్తారంటే వాటాదారులు నియమిస్తారు జాయింట్ స్టాక్ కంపెనీల్లో. అదే కాస్ట్ ఆడిట్ అనుకోండి, కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ల బోర్డు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో కాస్ట్ ఆడిట్లో ఆడిటర్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీల విషయంలో అయితే వాటాదారులు ఆడిటర్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అతడు వాటాదారులకు ప్రాతినిధ్యం వహించాలే తప్ప ఏ దశలోనూ కంపెనీ నిర్వాహకులకు ప్రాతినిధ్యం వహించకూడదు. కంపెనీ నిర్వాహకులు అంటే డైరెక్టర్లకు ప్రాతినిధ్యం వహించకూడదు. ఎందుకంటే వేల సంఖ్యలో ఉండేటువంటి వాటాదారులు కంపెనీ యొక్క నిర్వహణ కార్యకలాపాలలో పాలు పంచుకునేటువంటి అవకాశం అనేది లేదు. కాబట్టి వాటాదారులందరూ కలిసి తమలో కొందరిని డైరెక్టర్గా ఎంపిక చేసుకుంటారు. ఈ డైరెక్టర్ అందరూ కలిసి మరొక మేనేజింగ్ డైరెక్టర్ని ఎంపిక చేసుకుంటారు. MD మరియు డైరెక్టర్లు కలిసి కంపెనీ యొక్క నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఆడిటర్ని అపాయింట్ చేసేది ఎవరంటే వాటాదారు ఆడిటర్ని అపాయింట్ చేస్తారు. కాబట్టి ఆడిటర్ ఎవరికి జవాబుదారీతనంగా ఉండాలంటే తనను అపాయింట్ చేసినటువంటి వాటాదారులకి జవాబుదారీతనంగా ఉండాలి, కానీ అతడు డైరెక్టర్లకి నిర్దేశకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జవాబుదారీతనంగా ఉండకూడదు. తర్వాత
ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 2013 కంపెనీ చట్టంలో పొందుపరిచినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఏం చేయాలంటే చార్టెడ్ అకౌంట్ నియామకం అనేది జరగాలి. 2013 కంపెనీ చట్టంలోని నిబంధనల ప్రకారం చార్టెడ్ అకౌంట్ యొక్క నియామకం అనేది జరగాలి. నెక్స్ట్ స్టాట్యూటరీ ఆడిట్ సంపూర్ణంగా ఉంటుంది, పాక్షికంగా ఉండదు. శాసనాత్మక ఆడిట్ అనేది నిర్దిష్ట కాలం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు సంస్థలో జరిగినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా కూలంకషంగా తనిఖీ చేసేటువంటి సమగ్రమైనటువంటి ఆడిట్ ఇది. అంతేగాని కంప్లీట్ ఆడిట్ ఇది. శాసనాత్మక ఆడిట్ అనేది సాధారణ ఆడిట్ లాగా పాక్షిక ఆడిట్ మాత్రం కాదు, ఇది పూర్తి ఆడిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆడిట్ అనేది కంపల్సరీ నిర్బంధమైనటువంటి ఆడిట్. నిర్బంధంగా ఈ ఆడిట్ జరపాలి. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి వాలంటరీ కానీ ఆప్షనల్గా కానీ లేదు, కంపల్సరీగా ఈ ఆడిట్ను నిర్వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఆడిటర్ నియమ నిబంధనలన్నీ కూడా చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. ఆడిటర్ సపోజ్ కంపెనీ చట్టం తీసుకున్నాం అనుకోండి, కంపెనీల ఆడిటర్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కంపెనీల యొక్క ఆడిటర్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ కంపెనీల ఆడిటర్కి సంబంధించినటువంటి అర్హతలు కానీ అనర్హతలు కానీ హక్కులు కానీ విధులు కానీ బాధ్యతలు కానీ పారితోషికం కానీ ఇవన్నీ కూడా ఆ చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. తర్వాత ఈ ఆడిటరు చట్టపరమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. ఈ చట్టం ఏ అయితే అర్హతలు నిర్దేశించిందో ఆ అర్హతలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తినే ఇందులో శాసనాత్మక ఆడిట్లో ఆడిటర్గా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకేంటంటే ఇండిపెండెంట్ శాసనాత్మక ఆడిటరు చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. కంపెనీ నిర్వాహకుల నియంత్రణ అనేది ఇతనిపై ఉండదు. శాసనాత్మక ఆడిటర్ చాలా స్వతంత్రంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కంపెనీ నిర్వాహకుల యొక్క నియంత్రణ ఇతనిపై ఉండదు. కంపెనీ నిర్వాహకుల యొక్క నియంత్రణ అనేది ఇతని మీద ఉండటం అనేది జరగదు. ఇవి ఏంటంటే లక్షణాలు, శాసనాత్మక ఆడిట్ యొక్క లక్షణాలు. ఏంటంటే శాసనాత్మక ఆడిట్ యొక్క లక్షణాలు. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. శాసనాత్మక ఆడిట్ వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్ అవేంటంటే సంస్థ యొక్క యథార్థ స్థితి వాటాదారులకు తెలియజేయడం. కంపెనీకి వేల సంఖ్యలో ఒక్కొక్క వాటాదారులు ఉంటారు. వారు ఎక్కడెక్కడో దేశంలోనో ఇంటర్నేషనల్గా విదేశాల్లోనే ఎక్కడెక్కడో ఉండొచ్చు. కానీ వారందరూ కూడా కంపెనీ యొక్క నిర్వహణలో పాలు పంచుకునేటువంటి అవకాశం అనేది లేదు. వేల సంఖ్యలో ఉండేటువంటి ఈ వాటాదారులు కంపెనీ యొక్క నిర్వహణలో పాలు పంచుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత వాటాదారులు ఏం చేస్తారంటే తమలో కొందరిని డైరెక్టర్లుగా అపాయింట్ చేసుకుంటారు. ఈ డైరెక్టర్లు అందులో ఒకరిని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేసుకుంటారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్లు కలిసి కంపెనీ యొక్క కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాటాదారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకోవడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి వారి తరపున ఎండి అండ్ డైరెక్టర్స్ కంపెనీ యొక్క కార్యకలాపాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వారు వేల సంఖ్యలో ఉండేటువంటి వాటాదారుల యొక్క ఆసక్తిని పరిరక్షించే విధంగా కంపెనీ యొక్క కార్యకలాపాలని నిర్వహిస్తున్నారా లేదా, వేల సంఖ్యలో ఉండేటువంటి వాటాదారుల యొక్క ఆసక్తిని పరిరక్షించడానికి వీరు కంపెనీ యొక్క కార్యకలాపాలని పరిరక్షిస్తున్నారా లేదా అని చెప్పి పరిశీలన చేసి ఆడిట్ చేసి ఆ వివరాలను ఏం చేస్తారంటే ఆడిటర్లు వేల సంఖ్యలో ఉండేటువంటి వాటాదారులకి అందచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సంస్థ యొక్క యథార్థమైనటువంటి యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ని వాటాదారులకు ఆడిటర్ల ద్వారా తెలియటం అనేది జరుగుతుంటుంది. ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే డైరెక్టర్లు నిర్వాహకులు మోసాలు కానీ చేయకుండా చూడటం, తద్వారా వాటాదారులకు రక్షణ కల్పించడం. ఒక్కొక్కసారి వాటాదారులు ఎక్కడో ఉంటారులే, వారి యొక్క కంపెనీ నిర్వహణలో పాల్గొన్నారు, వాళ్ళకి ఏం తెలిసి మనం ఏం చేసినా సాగిపోతుంది అనుకుని మేనేజింగ్ డైరెక్టర్ కానీ డైరెక్టర్లు కానీ వ్యవహరిస్తూ ఉంటారు, అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఆడిటర్ ఏం చేయాలంటే ఈ నిర్వాహకులు చేసేటువంటి దోషాలు కానీ లేదా మోసాలు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆడిటర్ తన యొక్క నివేదికలో వాటాదారులకి సమర్పించినట్లయితే తరువాతి కాలంలో ఇట్లాంటి దోషాలు కానీ మోసాలకు కానీ పాల్పడేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి డైరెక్టర్లు ఇతర నిర్వహణాధికారులు మోసాలు చేయకుండా చూడడం, తద్వారా వాటాదారులకు రక్షణ కల్పించడము అనేది ఈ శాసనాత్మక ఆడిట్ వలన కలిగేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం. శాసనాత్మక ఆడిట్ వలన ఇంకోటి ఏంటంటే సంస్థ లెక్కల తయారీలో నివేదికల సమర్పణలో సహాయపడుతుంది. శాసనాత్మక ఆడిట్ అనేది ఈ సంస్థ యొక్క లెక్కల తయారీ చేయడంలోను
తర్వాత ఫైనల్ అకౌంట్స్ అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తయారు చేయడంలో మరియు నివేదికలను వాటాదారులకి నివేదికను ఇస్తాం. వాటాదారులకు ఇచ్చే నివేదిక రెండు రకాలుగా ఉంటుంది. క్లీన్ రిపోర్టు, క్వాలిఫైడ్ రిపోర్టు. ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నప్పుడు ఇచ్చే రిపోర్ట్ ఏమో క్లీన్ రిపోర్ట్ అంటాం. ఏవైనా అవకతవకలు ఆ కంపెనీ ఆడిటరు కంపెనీని ఆడిట్ చేసినప్పుడు అందులో ఏమైనా అవకతవకలు ఉన్న లోటుపాట్లు ఉన్నట్లయితే అట్లాంటి లోటుపాట్లు అవకతవకలతో కూడినటువంటి అంశాలని నివేదికలో పొందుపరుస్తూ వాటాదారులకు సమర్పించేటువంటి నివేదికని ఏమనిపిస్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. ఏ రిపోర్ట్ అయినా సరే ఆడిటరు తాను చేసినటువంటి ఆడిట్కి సంబంధించి తన దృష్టికి వచ్చినటువంటి అంశాలతో కూడినటువంటి నివేదికను యాజమాన్యానికి సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి సంస్థ లెక్కల తయారీకి నివేదికలను సమర్పించడానికి కూడా ఈ శాసనాత్మక ఆడిట్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే నిర్వహణాధికారులందరూ వారికి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా తనిఖీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నిర్వహణాధికారులు ఎవరైతే ఉన్నారో సంస్థలో పనిచేసేటువంటి టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్స్ వారు ఎవరికి వారు తమ యొక్క విధులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నారా లేదా అని చెప్పి ఈ ఆడిటరు పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆడిటర్ పరిశీలనలో వారి యొక్క నిధులను ఎంతవరకు నెరవేరుస్తున్నారు, నిధులను సక్రమంగా నెరవేరుస్తున్నారా లేదా, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా, వారికి అప్పగించిన విధులు సక్రమంగా నిర్వహింపబడుతున్నాయా లేదని చెప్పి తెలుసుకోవడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. ఇవి శాసనాత్మక ఆడిట్ వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్. మరొకటి ఏంటంటే సాధారణ ఆడిట్ మనం ఆల్రెడీ దీన్ని కూడా ఇంతకుముందు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సాధారణ ఆడిట్ అంటే వ్యాపార సంస్థలన్నిటికీ ఆడిట్ అనేది తప్పనిసరి కాదు. కేవలం చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు జాయింట్ స్టాక్ కంపెనీలు కావచ్చు, లేదా ట్రస్టులు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ కావచ్చు, తర్వాత ఇంకా విద్యుత్ కంపెనీలు కావచ్చు, గ్యాస్ కంపెనీలు కావచ్చు, ఇట్లా చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలకు మాత్రమే ఆడిట్ అనేది తప్పనిసరి. కానీ కొన్ని రకాల సంస్థలకి ఆడిట్ అనేది నాట్ కంపల్సరీ. వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఆడిట్ తప్పనిసరి కాదు. అవేంటంటే సోల్ ట్రేడింగ్ సొంత వ్యాపార సంస్థలు, తర్వాత పార్ట్నర్షిప్ ఫర్మ్స్ భాగస్వామ్య సంస్థలకు ఆడిట్ అనేది ఐచ్ఛికం. మరి ఇష్టమైతే ఆడిట్ చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే ఆడిట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఆడిట్ చేయించుకోవడం మూలంగా కలిగేటువంటి అడ్వాంటేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పెద్ద సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు కూడా తమ వ్యాపార సంస్థలని ఏం చేస్తారంటే క్వాలిఫైడ్ ఆడిటర్ చేత తనిఖీ చేయించడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత ఈ రకమైనటువంటి ఆడిట్ను ఏమనిపిస్తామంటే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు నిర్వహించేటువంటి ఆడిట్ని మనం ఏమనిపిస్తామంటే దీన్ని సాధారణ ఆడిట్, జనరల్ ఆడిట్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఆడిట్ను మనం ఏమనిపిస్తామో సాధారణ ఆడిట్ అని చెప్పి చెప్తాం. ఇందులో ఈ రకమైనటువంటి ఆడిట్లలో ఆడిటర్ యొక్క విధులు, హక్కులు, బాధ్యతలు అన్నీ కూడా క్లయింట్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి లోబడి ఉంటాయి. ఈ సాధారణ ఆడిట్లో అంటే సొంత వ్యాపార సంస్థల్లో కావచ్చు, లేదా భాగస్వామ్య సంస్థల్లో కావచ్చు, ఆడిటర్ ఏం చేస్తాడంటే అతని యొక్క క్లయింట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఆడిటర్ యొక్క హక్కులు, విధులు, బాధ్యతలు అన్నీ కూడా ఆ ఆడిటర్ క్లయింట్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి లోబడి ఉండటం అనేది జరుగుతుంది. ఈ ఆడిటర్ కుదుర్చుకునేటువంటి ఒప్పందం అగ్రిమెంట్ అనేది లిఖితపూర్వకంగా ఉండొచ్చు, లేదా నోటి మాటల ద్వారా కూడా ఉండొచ్చు. లిఖితపూర్వకంగా ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆడిటరు అతని యొక్క ఆడిటింగ్ చేసేటువంటి సమయంలో ఎట్లాంటి లోటుపాట్లు కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్స్కి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు అతనికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్లో కోత పెట్టడానికి కానీ అతని ప్రయత్నం చేయొచ్చు. అట్లాంటప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఆడిటర్ ఏం చేయాలంటే తన క్లయింట్తో కుదుర్చుకునే ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. తర్వాత ఓవర్కమ్ చేయడానికి కానీ తప్పించుకోవడానికి కానీ అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇది సమగ్రమైనటువంటి ఆడిట్ కావచ్చు, లేదా పాక్షికమైనటువంటి ఆడిట్ కావచ్చు. సమగ్రమైన ఆడిట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ A to Z ప్రతి పాయింట్ని వదిలిపెట్టకుండా తనిఖీ చేసాం అనుకుంటే దాన్ని సమగ్రమైన ఆడిట్ అంటాం. లేదా ఇంకోటి ఏంటంటే పాక్షిక ఆడిట్, ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే తనిఖీ చేసి మిగతా విషయాలని తనిఖీ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినట్లయితే అట్లాంటి ఆడిట్ను ఏమనిపిస్తామంటే పాక్షిక ఆడిట్ అంటాం. కాబట్టి ఈ సాధారణ ఆడిట్ అంటే సొంత వ్యాపార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు చేసేటువంటి ఆడిట్ అనేది ఏమవుతుందంటే అది సంపూర్ణ ఆడిట్ కావచ్చు, లేదా కాంప్రహెన్సివ్ ఆడిట్ కావచ్చు, లేదా పాక్షిక ఆడిట్ కూడా కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది క్లయింట్కి ఆడిటర్కి మధ్య కుదిరేటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. విధి నిర్వహణలో
ఎప్పుడు కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క క్లయింట్ ఆదేశాలని పాటిస్తూ ఉండాలి. విధి నిర్వహణలో ఆడిటరు సొంత వ్యాపార సంస్థల విషయంలో అయితే సొంత వ్యాపార సంస్థ యొక్క యజమాని, భాగస్వామ్య సంస్థల విషయంలో అయితే భాగస్వామ్య సంస్థల విషయంలో అయితే సక్రియ భాగస్థుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క ఆదేశాలను పాటిస్తూ సంస్థ యొక్క కార్యకలాపాలని ఆడిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ ఆడిట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క అభిప్రాయాలని ఒక నివేదిక రూపంలో తనను అపాయింట్ చేసినటువంటి వ్యక్తులకి అందచేయడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి ఆడిట్ని మనం ఏమనిపిస్తామంటే సాధారణ ఆడిట్ అంటాం. శాసనాత్మక ఆడిట్, సాధారణ ఆడిట్. శాసనాత్మక ఆడిట్ అంటే ఏమనుకున్నాం, చట్ట ప్రకారం స్థాపించబడినటువంటి సంస్థల ఆడిట్ని శాసనాత్మక స్టాట్యూటరీ ఆడిట్ అంటాం. ఈ ఆడిట్ చట్ట ప్రకారం తప్పనిసరిగా జరగాలి. చట్ట ప్రకారం ఏర్పాటైనటువంటి జాయింట్ స్టాక్ కంపెనీలు కానీ, బ్యాంకులు కానీ, బీమా సంస్థలు కానీ, పబ్లిక్ కార్పొరేషన్లు కానీ, ధర్మ సంస్థలు కానీ, కోఆపరేటివ్ సొసైటీలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే శాసనాత్మక ఆడిట్ అంటాం. ఇక ఇందులో మొట్టమొదటిది ఏంటంటే కంపెనీల ఆడిట్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకోసారి చెప్తున్నా చూడండి. కంపెనీల చట్టం క్రింద నమోదైనటువంటి ప్రతి కంపెనీ కూడా శాసనాత్మక ఆడిట్ అనేది తప్పనిసరి. అదేంటంటే కంపెనీ యాక్ట్లోనే, కంపెనీల చట్టంలోనే ఆడిటర్ యొక్క అర్హతలు, ఆడిటర్ యొక్క అర్హతలు, అనర్హతలు, తర్వాత నియామకం, పునర్నియామకం, తొలగింపు, హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం ఇవన్నీ కూడా పొందుపడి ఉంటాయి. 2013 కంపెనీల చట్టం సెక్షన్ 139 ప్రకారం ప్రతి కంపెనీకి కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్గా ఉండి తీరాలి అని చెప్పి షరతు విధించడం అనేది జరిగింది. ఇక రెండోది ఏంటంటే ట్రస్టుల ఆడిట్. ధర్మ సంస్థలు, మత సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆ తర్వాత క్లబ్బులు తదితర సేవా సంస్థల నిర్వహణ కోసం ఆస్తిని ఏర్పాటు చేసి ట్రస్టీలను నియమించడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో ట్రస్టు పత్రాన్ని రిజిస్టర్ చేసి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులతో ట్రస్టీలను ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్కి వచ్చినటువంటి ఆదాయాన్ని ట్రస్ట్ యొక్క లక్ష్యాల కోసం ఖర్చు చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ని ట్రస్టుల ఆడిట్ అంటాం. ట్రస్ట్కి వచ్చేటువంటి ఆదాయాన్ని అంతటిని ఏ లక్ష్యంతో అయితే ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఖర్చు చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే ట్రస్టుల ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ట్రస్టుల ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ట్రస్ట్ని ఆడిట్ చేయడం వలన ఏమవుతుందంటే ట్రస్ట్ కార్యకలాపాల మీద చెడ్డ పేరు అనేది రాదు. తర్వాత విమర్శలు అనేవి రావు. ఇంకేంటంటే ఈ ప్రజలకి ట్రస్ట్ మీద నమ్మకం అనేది కూడా కలుగుతుంది. అందుచేత ట్రస్టులను కూడా స్టాట్యూటరీ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా ఇతర సంస్థల యొక్క ఆడిట్, జాయింట్ స్టాక్ కంపెనీలు, ట్రస్టులు కాకుండా కొన్ని ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు ఉంటాయి. అవి ఏంటంటే విద్యుత్ శక్తి సంస్థలు, ఆ తర్వాత గ్యాస్ కంపెనీలు ఇవి ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు. వీటికి చేసేటువంటి ఆడిట్ని కూడా శాసనాత్మక ఆడిట్ అంటాం. ఇవి కాకుండా ఇంకేంటంటే కార్పొరేషన్లు, అంటే పబ్లిక్ కార్పొరేషన్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ కార్పొరేషన్లు అవి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఆర్బీఐ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి సంస్థలకి జరిపించేటువంటి ఆడిట్ని కూడా ఏమనిపిస్తామంటే స్టాట్యూటరీ ఆడిట్, శాసనాత్మక ఆడిట్ అంటాం. అందువల్ల ఇట్లాంటి సంస్థలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలకి శాసనాత్మక ఆడిట్ను నిర్వహించడం వల్ల అందులో ఉండేటువంటి నగదు దుర్వినియోగం కాకుండా ఉండడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ నగదు ఏమైనా దుర్వినియోగం అయినట్లయితే వెంటనే దానికి గల కారణాలను తెలుసుకుని సరైన చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ శాసనాత్మక సంస్థలకు సంబంధించినటువంటి స్టాట్యూటరీ ఆడిట్ యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ప్రతి సంస్థకు కూడా కంపల్సరీ. కంపెనీల చట్టం క్రింద కానీ, ఇన్సూరెన్స్ కంపెనీల చట్టం క్రింద కానీ, బ్యాంకింగ్ కంపెనీల చట్టం క్రింద కానీ, లేదా కార్పొరేషన్ల కింద, పబ్లిక్ కార్పొరేషన్ల కింద నమోదైనటువంటి కంపెనీలు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నింటికీ కూడా ఇది తప్పనిసరి. ఈ సంస్థలకి ఆడిట్ చేసేటువంటి వ్యక్తి ఎవరు ఆడిట్ చేయాలంటే చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సంస్థలను ఆడిట్ చేయడానికి కంపల్సరీగా ఒక చార్టెడ్ అకౌంట్ని అపాయింట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ నెంబర్ 3 ఏంటంటే ఆడిట్ జరుగుతుండగా, కంపెనీ యొక్క ఆడిట్ జరుగుతుంది, మధ్యలోనే ఆడిటర్ను తొలగించి ఇంకో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేయడానికి అవకాశం అనేది లేదు. తర్వాత ఆడిటర్ ఏం చేస్తాడంటే వాటాదారులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అతడు వాటాదారులకు ప్రాతినిధ్యం వహించాలే తప్ప ఎగ్జిక్యూటివ్స్ కాదు. ఏ దశలోనూ కంపెనీ నిర్వాహకులకు అతడు ప్రాతినిధ్యం వహించకూడదు. ఎందుకంటే ఆడిటర్ని అపాయింట్ చేసేది ఎవరంటే వాటాదారులు ఆడిటర్ని అపాయింట్ చేస్తారు.
వాటాదారులు ఆడిటర్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటాదారుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆడిటర్ ప్రవర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందుచేత ఆడిటర్ ఎప్పుడూ కూడా వాటాదారుల పక్షాన్ని నిలవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో, నిర్వహణాధికారులు ఎవరైతే ఉంటారో, కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నిర్వహణాధికారులు ఎవరైతే ఉంటారో వారి పక్షాన ఆడిటర్ ఎప్పుడూ కూడా నిలబడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 2013 కంపెనీల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఆడిటర్ నియామకం అనేది జరగాలి. 2013 కంపెనీల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఆడిటర్ నియామకం అనేది జరగాలి. స్టాట్యూటరీ ఆడిట్, శాసనాత్మక ఆడిట్ అనేది పరిపూర్ణంగా ఉంటుంది, పాక్షికంగా మాత్రం ఉండదు, పరిపూర్ణమైనటువంటి ఆడిట్. నెక్స్ట్ ఇదేంటంటే నిర్బంధంగా చేయాలి, ఏదో వాలంటరీ కానీ ఆప్షనల్గా కానీ. ఇట్ ఈస్ ఏ కంపల్సరీ టు ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ హూ ఆర్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లా. చట్ట నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయబడేటువంటి ఏ సంస్థకైనా సరే ఈ ఆడిట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత ఆడిటర్ యొక్క నియమ నిబంధనలు, హక్కులు, విధులు, బాధ్యతలు అన్నీ కూడా చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. ఈ ఆడిటర్ చట్టపరమైనటువంటి అర్హతలను కూడా కలిగి ఉండాలి. ఇతడు స్వతంత్రుడు, ఇండిపెండెంట్, కంపెనీ నిర్వాహకుల మరియు నియంత్రణ మీద కంపెనీ నిర్వాహకుల యొక్క నియంత్రణ ఇతని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. అది ఏంటంటే శాసనాత్మక ఆడిట్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాధారణ ఆడిట్. ఏంట్రా జైపాల్? హలో జైపాల్, శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి? చట్టపరంగా స్థాపించబడిన సంస్థలను ఆడిట్ చేసే ఆడిట్ నే శాసనాత్మక ఆడిట్ అంటాం. ఏంటవి ఆడిట్ అంటారు. ఉదాహరణ ఏంటి శాసనాత్మక ఆడిట్ ఉదాహరణ? జాయింట్ స్టాక్ కంపెనీ సార్. ఇంకా వెరీ గుడ్. బ్యాంకులు, ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీలు, ట్రస్టీలు, పబ్లిక్ కార్పొరేషన్లు, కోఆపరేటివ్ సొసైటీలు, వీటన్నింటికి చేసేటువంటి ఆడిట్ ని శాసనాత్మక ఆడిట్ అని చెప్తాం. మరి సాధారణ ఆడిట్ అంటే ఏంటి? సాధారణ ఆడిట్ అన్ని సంస్థలకు ఆడిట్ అనేది కంపల్సరీ కాదు. అన్ని సంస్థలు కలిపి కాదు, అన్ని సంస్థలకు ఆడిట్ అనేది కంపల్సరీ కాదు. ఓన్లీ చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలకు మాత్రమే ఆడిట్ అనేది కంపల్సరీ. ఈ సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు ఉన్నట్లయితే సొంత వ్యాపార సంస్థలు ఎట్లాంటి చట్టపరమైన నిబంధనలు ఉండవు. అదే భాగస్వామ్య చట్టం అయితే భారత భాగస్వామ్య చట్టం 1932 ప్రకారం కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు, కొన్ని సంస్థలని మామూలుగానే ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సాధారణ ఆడిట్ అంటే ఏంటంటే సోల్ ట్రేడింగ్ కానీ, సొంత వ్యాపార సంస్థలు కానీ భాగస్వామ్య సంస్థలకు ఆడిటింగ్ అనేది ఐచ్ఛికం, ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇట్లాంటి సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలకు సంబంధించినటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే సాధారణ ఆడిట్ అంటాం. చట్ట నిబంధనలు, చట్ట ప్రకారం ఏర్పాటు చేయనటువంటి సంస్థలకి చేసేటువంటి ఆడిట్ని సాధారణ ఆడిట్ అంటాం. ఏంటి? చట్ట ప్రకారం ఏర్పాటు చేయనటువంటి సంస్థలకి నిర్వహించేటువంటి ఆడిట్ని నార్మల్ ఆడిట్ లేదా జనరల్ ఆడిట్, సాధారణ ఆడిట్ అంటాం. ఇందులో ఆడిటర్ యొక్క హక్కులు, విధులు, బాధ్యతలు అన్నీ కూడా ఆడిటర్కి ఆ క్లయింట్కి కుదిరినటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటాయి. సాధారణ ఆడిట్లో ఆడిటర్ యొక్క హక్కులు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ ఆడిటర్కి ఆ సంస్థ యొక్క యాజమాన్యానికి, సొంత వ్యాపార సంస్థల విషయంలో అయితే సొంత వ్యాపార సంస్థకి యజమానికి, భాగస్వామ్య సంస్థల విషయంలో అయితే సక్రియ భాగస్థుడికి మధ్య కుదిరినటువంటి అగ్రిమెంట్ మీద ఇవి ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ అనేది ఏదర్ మేబీ ఓరల్ ఆర్ రిటెన్, నోటి మాటల ద్వారా ఉండొచ్చు, లేదా లిఖితపూర్వకంగా ఉండొచ్చు. ఒకవేళ ఆడిటరు ఈ ఆడిట్ చేసేటువంటి క్రమంలో సంస్థలో ఉండేటువంటి లోటుపాట్లని బయటికి తీసినట్లయితే, ఒకవేళ ఆడిట్ ఒప్పందం అనేది, ఈ ఆడిటర్ యొక్క ఒప్పందం లిఖితపూర్వకంగా లేకపోతే అతని యొక్క పేమెంట్ చేయడానికి అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుచేత ఎప్పుడు కూడా ఈ అగ్రిమెంట్ అనేది ఆడిటర్కి క్లయింట్కి మధ్య కుదిరేటువంటి ఒప్పందం అనేది ఎప్పుడూ కూడా లిఖితపూర్వకంగా ఉండటం అనేది మంచిది. లిఖితపూర్వకంగా ఉన్నట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఆడిట్ పూర్తయిన తర్వాత ఆడిటర్ యొక్క పారితోషికాన్ని పెంచడం కానీ, లేదా తగ్గించడం కానీ, లేకపోతే కొంత ఎగ్గొట్టేయడానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే రకరకాలుగా ఈ ఆడిటర్ని ఏడ్పించడానికి అవకాశాలు అనేవి ఏమీ ఉండవు. తర్వాత ఈ ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క క్లయింట్ యొక్క ఆదేశాలని తీసుకుంటూ ఆదేశాల ప్రకారం పుస్తకాలని ఆడిట్ చేస్తాడు. ఆ తర్వాత తన యొక్క ఆడిట్ అంతా పూర్తయిపోయిన తర్వాత తన పరిశీలనలో తనకు ఎదురయ్యేటువంటి అంశాలను
చట్ట నిబంధనలకి వ్యతిరేకంగా ఉండేటువంటి అంశాలను తీసుకుని తన యొక్క నివేదికలో అతడు పొందుపరిచి తనను అపాయింట్ చేసినటువంటి క్లయింట్కి తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి ఆడిట్ని మనం ఏమనిపిస్తామంటే సాధారణ ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది శాసనాత్మక ఆడిట్ మరియు సాధారణ ఆడిట్, వీటికి మధ్య ఉండేటువంటి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. శాసనాత్మక ఆడిట్కి సాధారణ ఆడిట్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, వ్యత్యాసాలు. అవి ఏంటంటే ఫస్ట్ శాసనాత్మక ఆడిట్ సాధారణ ఆడిట్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ సాధారణ ఆడిట్ అంటే ప్రైవేట్ సంస్థలకు చేసేటువంటి ఆడిట్. సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలకు చేసేటువంటి ఆడిట్నేమో ప్రైవేట్ ఆడిట్ అంటాం. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థలకు చేసేటువంటి ఆడిట్నేమో శాసనాత్మక ఆడిట్ అంటాం. ఈ రెండింటికి ఉండేటువంటి ఒక్కోసారి అడుగుతాడు, శాసనాత్మక ఆడిట్కి సాధారణ ఆడిట్కి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఈ సాధారణ ఆడిట్ అంటే ఇవి ఐచ్ఛికం, ప్రైవేట్ సంస్థలకు నిర్వహించేటువంటి ఆడిట్. సొంత వ్యాపార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు నిర్వహించేటువంటి ఆడిట్ని మనం ఏమనిపిస్తామంటే ప్రైవేట్ ఆడిట్ లేదా సాధారణ ఆడిట్ అంటాం. దీనికి చట్టబద్ధత అనేది శాసనబద్ధం కాదు. చట్ట ప్రకారం ఈ సంస్థలకి ఆడిట్ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. సొంత వ్యాపార సంస్థలకి, భాగస్వామ్య సంస్థలకి ఏ చట్టం ప్రకారం కూడా ఆడిట్ నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు. ప్రైవేట్ సంస్థలకు నిర్వహించే ఆడిట్ ఇది, కాబట్టి దీనికి కంపల్సరీ ఏం కాదు. కానీ శాసనాత్మక ఆడిట్ అనేది కంపల్సరీ, తప్పనిసరిగా నిర్వహించాలి. చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఏ సంస్థకైనా సరే ఈ ఆడిట్ నిర్వహించాలి. ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీగా ఆడిట్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే అర్హతలు. ఈ సొంత వ్యాపార సంస్థలకి, భాగస్వామ్య సంస్థలకి ఆడిట్ నిర్వహించేటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా చార్టెడ్ అకౌంట్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆడిటింగ్లో చార్టెడ్ అకౌంట్ చదువుతాడు, ఈ మే నాట్ పాస్ కానిటువంటి వ్యక్తులు కానీ, లేదా ఆ ఆడిటింగ్లో బాగా నైపుణ్యం, ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి క్లర్క్స్ ఉంటారో వాళ్ళకి బాగా నైపుణ్యం పెరిగినట్లయితే వాళ్ళకి చార్టెడ్ అకౌంట్ సర్టిఫికేట్ అనేది లేకపోవచ్చు. కానీ అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ ప్రైవేట్ ఆడిట్ చేయొచ్చు. అంటే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థల యొక్క ఆడిట్ను నిర్వహించాలంటే అతడు తప్పనిసరిగా చార్టెడ్ అకౌంట్ అయి ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు. కానీ శాసనాత్మక ఆడిట్ నిర్వహించాలంటే ఇంతకుముందు చెప్పా, కంపెనీ చట్టం 2013 సెక్షన్ 139 ప్రకారం, కంపెనీ చట్టం 2013 సెక్షన్ 139 ప్రకారం ఈ కంపెనీని ఆడిట్ చేయాలంటే ప్రతి కంపెనీకి కూడా తప్పనిసరిగా ఒక చార్టెడ్ అకౌంట్ ఉండాలని చెప్పి నిర్బంధాన్ని విధించడం అనేది జరిగింది. శాసనాత్మక ఆడిట్ అంటే చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఏ సంస్థనైనా ఆడిట్ చేయాలంటే తప్పనిసరిగా అతడు చార్టెడ్ అకౌంట్ అయి ఉండాలి. అదే ప్రైవేట్ ఆడిట్ అంటే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థల యొక్క ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలంటే అతడు చార్టెడ్ అకౌంట్ అయి ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు. తర్వాత 3, ప్రైవేట్ ఆడిట్లో లేదా సాధారణ ఆడిట్లో ఆడిటర్ యొక్క హక్కులు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ అతడు క్లయింట్తో కుదుర్చుకునేటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఆడిటర్కి ఉండేటువంటి ఎంత అమౌంట్ చెల్లించాలి, ఆడిటర్ యొక్క హక్కులేంటి, విధులేంటి, బాధ్యతలు ఏంటి, ఆడిటర్ని ఆడిట్ను ఎంతకాలంలో పూర్తి చేయాలి, ఎంత రెమ్యూనరేషన్ చెల్లించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆడిటర్కిను అతని యొక్క క్లయింట్కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ఇక శాసనాత్మక ఆడిట్ వచ్చినట్లయితే సపోజు కంపెనీ ఆడిట్ చేయాలి. ఈ ఆడిటర్కి సంబంధించి హక్కులు కానీ, అర్హతలు కానీ, అనర్హతలు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ, ఆడిటర్ నియామకం కానీ, అపాయింట్మెంట్, తర్వాత రీఅపాయింట్మెంట్ కానీ, రిమూవల్ కానీ, తర్వాత పారితోషికం కానీ, ఇవన్నీ కూడా కంపెనీల చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. ఆడిటర్ ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యంతో ఎట్లాంటి ఒప్పందము కూడా కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సాధారణ ఆడిట్ అనేది పాక్షికమైంది కావచ్చు లేదా సమగ్రమైంది కావచ్చు. సమగ్రమైందంటే ఏ పాయింట్ వదలకుండా ప్రతి వ్యవహారాన్ని కూడా, ప్రతి అంశాన్ని, ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఆడిట్ చేసినట్లయితే దానిని సమగ్రమైన ఆడిట్ అంటాం. అట్లా కాకుండా కేవలం కొన్ని ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆడిట్ చేసినట్లయితే దానిని పాక్షిక ఆడిట్ అంటాం. ఈ ప్రైవేట్ ఆడిట్ అనేది సంపూర్ణమైన ఆడిట్ కావచ్చు లేదా పాక్షిక ఆడిట్ కావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కంపెనీల ఆడిట్ అనేది సమగ్రమైన ఆడిట్. కంపెనీల ఆడిటర్లో ఏ అంశాన్ని కూడా ఆడిటర్ విడిచిపెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ విడిచిపెట్టేసి ఆడిట్ పూర్తి చేసిన తర్వాత కాలంలో ఆ విడిచిపెట్టినటువంటి విషయాల వలన కంపెనీకి ఏమైనా నష్టం వచ్చినట్లయితే అందుకు ఆడిటరు సివిల్ బాధ్యతలు మరియు క్రిమినల్ బాధ్యతలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి కంపెనీల విషయంలో ఆడిట్ చేసేటువంటి ఆడిట్ సమగ్రమైన ఆడిట్గా ఉండాలి. ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆడిట్ను నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ 5వది ఏంటంటే
ప్రైవేట్ సంస్థల యొక్క ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రైవేట్ సంస్థల విషయంలో ఆడిటరు తన ఇష్టం వచ్చిన పద్ధతిలో తన క్లయింట్కి రిపోర్ట్ను సమర్పించవచ్చు. అంటే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థల విషయంలో ఆడిటర్ తనిఖీ చేసిన తర్వాత ఆ క్లయింట్కి సమర్పించేటువంటి నివేదిక అనేది తన ఇష్టం వచ్చిన రీతిలో నివేదికను సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ శాసనాత్మక ఆడిట్లో ఆడిటర్ తన ఇష్టం వచ్చినట్టు నివేదిక సమర్పించడానికి వీలు లేదు. చట్టంలోనే ఆడిట్ రిపోర్ట్ అనేది నమూనా పొందుపరచబడి ఉంటుంది. ఆ కంపెనీల విషయంలో అయితే ఆడిటరు ఆ నివేదిక సమర్పించడానికి 2 రకాల ప్రోఫార్మాలు ఉంటాయి. ఒకటి క్లీన్ రిపోర్టు, రెండోదేమో క్వాలిఫైడ్ రిపోర్టు. ఏ రకమైన మిస్టేక్స్ లేకపోతే ఆడిటర్ సమర్పించే నివేదికనేమో క్లీన్ రిపోర్ట్ అంటాం. తప్పులు తడగలతో సంస్థలు ఉన్నప్పుడు ఆ అంశాలను ఆడిటర్ తన యొక్క నివేదికలో పొందుపరచబడినట్లయితే అట్లాంటి నివేదికనేమో క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. ఈ 2 రకాల నివేదికలు కూడా చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. క్లీన్ రిపోర్టు, క్వాలిఫైడ్ రిపోర్టు. ఆడిటర్ ఏది సమర్పించాలనేది అతని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నివేదికల్లోనే ఏదో ఒకటి ఎంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నమూనా కూడా చట్టంలోనే పొందుపరచబడి ఉంటుంది. కానీ ప్రైవేట్ సంస్థల ఆడిట్ విషయంలో అయితే ఆడిటర్ తన ఇష్టం వచ్చినట్లుగా నివేదికను క్లయింట్కి సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత సహజంగా ఈ ప్రైవేట్ ఆడిట్ అనేది ఎవరికి చెంది ఉంటుందంటే ప్రధానంగా సొంత వ్యాపార సంస్థలు మరియు భాగస్వామ్య సంస్థలకు ఈ రకమైనటువంటి ఆడిట్ అనేది సంబంధించి ఉంటుంది. ఈ స్టాట్యుటరీ ఆడిట్ అనేది జాయింట్ స్టాక్ కంపెనీలకు కానీ, బ్యాంకులకు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ రకమైనటువంటి ఆడిట్ అనేది సంబంధించి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ ఆడిట్లో అగ్రిమెంట్ అనేది ఆడిటర్కు క్లయింట్కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్ ఆడిట్లో ఆడిటర్ క్లయింట్ యొక్క అగ్రిమెంట్ వలన నియమించడం అనేది జరుగుతుంది. క్లయింట్కి ఆడిటర్ మధ్య ఉండేటువంటి అగ్రిమెంట్ వలన ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అదే శాసనాత్మక సంస్థలో అయితే చట్టంలో నిర్దేశించబడినటువంటి నిబంధనల ప్రకారంగా ఆడిటర్ నియామకం అనేది జరుగుతుంది. ఒక కంపెనీ యొక్క ఆడిటర్ నియామకం చేయాలనుకోండి, చట్టంలో అతను ఎట్లా అపాయింట్ చేయాలో నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే అతన్ని ఆడిటర్గా అపాయింట్ చేయాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్. ప్రైవేట్ సంస్థల్లో ఆడిటర్ యొక్క ప్రతిఫలం అతనికి క్లయింట్కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలలో ఆడిటర్కి చెల్లించేటువంటి రెమ్యునరేషన్ ప్రతిఫలం అనేది ఆడిటర్కును క్లయింట్కు మధ్య కుదిరినటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. అదే శాసనాత్మక సంస్థల విషయంలో అయితే ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ అందులోనే పొందుపరచబడి ఉంటుంది. సంస్థలోని వాటాదారులు చట్ట ప్రకారం సంస్థలోని వాటాదారులు చెల్లించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నిర్లక్ష్యం. ఆడిటర్ ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనుకోండి, నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆడిటరు సొంత వ్యాపార సంస్థలో, భాగస్వామ్య సంస్థలో కేవలం క్లయింట్కు మాత్రమే బాధ్యుడవుతాడు. ఆడిటర్ నిర్లక్ష్యంగా ఉండి సంస్థలో జరిగినటువంటి మోసాలను కానీ దోషాలను కానీ వెలికి తీయలేకపోయాడు అనుకోండి, అతడు ఎవరికి బాధ్యత వహించాల్సి వస్తుందంటే కేవలం అతన్ని అపాయింట్ చేసినటువంటి సొంత వ్యాపారస్తుడికి కానీ లేదా భాగస్వామ్య సంస్థలో భాగస్వాములకు మాత్రమే అతడు రెస్పాన్స్ వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత శాసనాత్మక సంస్థల విషయంలో అయితే ఆడిటరు అతనిని అపాయింట్ చేసినటువంటి వాటాదారులకు మాత్రమే కాకుండా అందులో ఉండేటువంటి బయట వ్యక్తులకు కూడా, థర్డ్ పార్టీస్ కూడా ఆడిటర్ ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీని ఫేస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. కంపెనీ సొంత వ్యాపార సంస్థల విషయంలో, భాగస్వామ్య సంస్థల విషయంలో అయితే ఆడిటర్ ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే అతని బాధ్యత అనేది వారికి మాత్రమే సంబంధించి ఉంటుంది. కంపెనీల విషయంలో అయితే ఆడిటరు తనను అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ కూడా అతడు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రైవేట్ ఆడిట్ అనేది నిర్వాహకుల యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నిర్వాహకులు పాక్షిక ఆడిట్ చేయాలా, సమగ్రమైన ఆడిట్ చేయాలా, లేదా కొంతమేరకు మాత్రమే ఆడిట్ చేయించాలా అనేది ఆ యొక్క నిర్వాహకులు, సొంత వ్యాపార సంస్థ అయితే సొంత వ్యాపారస్తుడు, భాగస్వామ్య సంస్థల విషయంలో అయితే భాగస్తుల యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకేంటంటే ఈ ఆడిటరు శాసనాత్మక ఆడిట్ అనేది ఏమవుతుంది, స్వతంత్రమైంది, ఇండిపెండెంట్ ఆడిటరు స్వతంత్ర హోదా కలిగి ఉంటాడు. ఆడిటింగ్ కార్యకలాపాలను ఎలా నిర్వర్తించుకోవాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి అతనికి పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఒక ప్లానింగ్ రూపొందించుకొని దానికి అనుగుణంగా ఆడిటరు అతని యొక్క సిబ్బంది సంస్థను సందర్శిస్తూ సంస్థ యొక్క కార్యకలాపాలని ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడిటర్ యొక్క హక్కులు తర్వాత విధులు. ఈ ప్రైవేట్ ఆడిట్లు అనుకోండి, ఆడిటర్కి క్లయింట్కి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఆడిటర్ యొక్క హక్కులను కానీ విధులను కానీ మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సొంత వ్యాపార సంస్థల్లో కానీ భాగస్వామ్య సంస్థల్లో కానీ ఆడిట్ చేసే నిమిత్తం ఒక ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటారు.
క్లయింట్తో అతనికి ఒప్పందం కుదిరిన తర్వాత మధ్యలోనే ఆడిటర్ యొక్క హక్కులు కానీ విధులను కానీ మార్పిడి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా 5 నిమిషాలు ఉంది. తర్వాత ఈ శాసనాత్మక ఆడిట్ విషయంలో అయితే ఆడిటర్ యొక్క హక్కులను కానీ విధులను కానీ మార్చడానికి వీలు అనేది లేదు. ఇవి ఆడిటర్ యొక్క హక్కులు, విధులు, బాధ్యతలు, నియామకం, పునర్నియామకం, పారితోషికం ఇవన్నీ కూడా కంపెనీ చట్టంలోనే కంపెనీలకు సంబంధించి అయితే కంపెనీ చట్టంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిని ఎవరు కూడా మార్పిడి చేయడానికి అవకాశం అనేది లేదు. తర్వాత కొత్త ఆడిటర్ ప్రైవేట్ సంస్థల విషయంలో అయితే పాత ఆడిటర్ స్థానంలో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేయడానికి ఎట్లాంటి నిబంధనలు కూడా ఉండవు. పాత ఆడిటర్ స్థానంలో కొత్త ఆడిటర్ నియామకానికి సాధారణ ఆడిట్లో ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాత ఆడిటర్ని తొలగించి అతని స్థానంలో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత అదే కంపెనీల విషయంలో అయితే కంపెనీల ఆడిటర్ని తొలగించాలంటే దానికి చట్టపరమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది. ఆ నిబంధన కంపెనీ చట్టంలో పొందుపరచబడినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా పాటించిన తర్వాత మాత్రమే ఒక ఆడిటర్ని తొలగించి అతని స్థానంలో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇది ఆడిటర్ యొక్క నియామకానికి సంబంధించి సాధారణ ఆడిట్కు మరియు శాసనాత్మక ఆడిట్కు ఉండేటువంటి డిఫరెన్సెస్. ఇవి ఏంటంటే ప్రైవేట్ ఆడిట్కి శాసనాత్మక ఆడిట్కి మధ్య ఉండేటువంటి భేదాలు. చెప్పండి, ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇంకా? హలో లేవు సార్. ఏమీ లేవంటారేంట్రా? ఏమీ డౌట్లే ఉండట్లేదా అసలు? మీరు వినట్లేదా? శాలింరాజు వచ్చాడా? అది సిగ్నల్ కట్ అయిపోయింది సార్. ఎగ్జిట్ అయిన దాంట్లో వింటున్నాడు. నీ దాంట్లో వింటున్నాడా? సిగ్నల్ కట్ అయిపోయిందా? ఇప్పుడు శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇది. శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి, సాధారణ ఆడిట్ అంటే ఏంటి అది నిర్వచించి వాటి మధ్య గల భేదాలను రాయమని కూడా అడగొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆడిట్లో రకాలు యాజమాన్యాన్ని బట్టి చాలా రకాలు ఉన్నాయి. యాజమాన్యాన్ని బట్టి చెప్పుకున్నాం. సొంత వ్యాపార సంస్థల ఆడిట్, భాగస్వామ్య సంస్థల ఆడిట్, కంపెనీల ఆడిట్, ఆ తర్వాత ప్రభుత్వ సంస్థల యొక్క ఆడిట్, ట్రస్టుల ఆడిట్ అని చెప్పుకున్నాం. తర్వాత కాలాన్ని బట్టి ఆడిట్ను ఎట్లా చెప్పుకున్నాం? కాలాన్ని బట్టి ఆడిట్, కంటిన్యూస్ ఆడిట్, మధ్యకాలిక ఆడిట్, తుది ఆడిట్, తర్వాత ఇంకోటి చెప్పుకున్నాం ప్రభుత్వ సంస్థల ఆడిట్ సాధారణ ఆడిట్ అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చెప్పుకున్నామంటే జేయాలను బట్టి ఆడిట్లను గురించి వర్గీకరణ. ఇండిపెండెంట్ ఆడిట్ అని చెప్పి, ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పి, కాస్ట్ ఆడిట్ అని చెప్పి, ట్యాక్స్ ఆడిట్ అని చెప్పి, సెక్రటరీ ఆడిట్ అని చెప్పి అవి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ కాన్సెప్ట్ ఇవాళ చెప్పాం. ఏంటంటే శాసనాత్మక ఆడిట్, సాధారణ ఆడిట్కి మధ్య గల భేదాలు. శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి, ఆ తర్వాత సాధారణ ఆడిట్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి అనేవి దీంతో కంప్లీట్ అయింది. ఇవి ఆడిట్లలో ఉన్నటువంటి రకాలు. కొంచెం పెద్ద చాప్టర్ ఇది. ఎక్కువగా చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. శాసనాత్మక ఆడిట్, సాధారణ ఆడిట్ గురించి చదవాలి. కాస్ట్ ఆడిట్ గురించి బాగా చదవాలి. ట్యాక్స్ ఆడిట్ కానీ, సెక్రటరీ ఆడిట్ కానీ ఇవన్నీ కూడా 5 మార్కులకి ఇచ్చే ప్రశ్నలు. తర్వాత చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టైం అయిపోతుంది, మరొకసారి అడగండి. డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే. ఓన్లీ 2 మినిట్స్ ఉంది టైము. ఇవి ఆడిట్లో ఉండేటువంటి రకాలు. ఫస్ట్ యూనిట్, 2వ యూనిట్ కూడా ఇవాళతో కంప్లీట్ అవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. రేపటి నుంచి 3వ యూనిట్ స్టార్ట్ చేస్తా. కాలేజీ మళ్ళీ 20వ తారీఖు పెట్టాడు సార్ కర్ఫ్యూ. అప్పటి వరకు కాలేజీ ఉండదు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు అని చెప్పాడు టైము. మరి యూనివర్సిటీ వాడు ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్తే అప్పుడు మేము మీకు ఇంటిమేట్ చేస్తాం. సహజంగా ఉండదు. ఎందుకంటే 5 గంటల వరకు టైం ఉంటే తప్ప కాలేజీ పెట్టడం కుదరదు. అది ఏదైనా టైం ఇచ్చారనుకోండి, పొద్దున్నే పెట్టుకోమన్నాడు అనుకోండి, మీరు మీకు చెప్పి అక్కడే పెడతాం కాలేజీ. ఏదో 8 to 12 పెట్టుకోమన్నాడు అనుకోండి, అక్కడే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సరే. అది గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారం మనం పాల్గొవాలి. మన ఇష్టం చేస్తే మనం ప్రిన్సిపాల్ మీద, లెక్చర్స్ మీద, అందరి మీద కేసులు బుక్ చేస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కేసులు బుక్ చేస్తారు. ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడానికి అవకాశం లేదు. ఇట్లాంటి పాండమిక్ విషయంలో ప్రభుత్వం ఏం చెప్తే మనం అది చేయాల్సింది తప్పనిసరిగా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? డౌట్ ఏమైనా ఉన్నాయా? ఎంతమంది ఉన్నారు క్లాసులో? 5 ఉన్నాం సార్. 5 ఉన్నారా? ఎందుకని? నువ్వు, బ్లాక్ బాయ్, ద గోపి, జైపాలు, 7 తేజ 6 ఉన్నట్టున్నారుగా. 6 5 మిగతా 6. నాతో 6. సరే అయితే
ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు రావట్లేదు మిగతా వాళ్ళు? బాలు కూడా ఎక్కడికి పోయాడు? ఏం మరి సార్ ఆడమ్మా ఎంత మనిషి అండి సరే, ఓకే, అయిపోయిందిలే. ఎన్నింటిలో అప్లోడ్ చేయడానికి బాధపడేలా ఏ 4 రికార్డ్ అయ్యి అదే యూట్యూబ్లో అప్లోడ్ అయ్యేసరికి టైం అయిపోయింది. అవును, 6 అప్లోడ్ చేసి అంటే అప్లోడ్ పెట్టేద్దాం ఇప్పుడు అన్ని నేను. ఇవన్నీ యూట్యూబ్ అప్లోడ్ అయితే అప్పుడు చూసుకోవచ్చు తర్వాత. అదే అంటున్నా అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కొక్కటి చేయొచ్చు కదా, అట్లా అవుదా?